కానీ నేనేమంటున్నానండి సార్, ఒకవేళ రేపు పొద్దున్న మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ టీఆర్ఎస్ వచ్చింది అనుకుందాం, బీఆర్ఎస్ఏ మళ్ళీ మారుస్తారా ఇవన్నీ? అదే మంచి పద్ధతి కాదంటున్నాను నేను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు హెల్త్ మార్చేసి అది మంచి పద్ధతి కాదు. మీరు కావాలంటే వేరేది పెట్టుకోండి. ఇవాళ ఇలాంటి సిస్టమ్స్ మంచిది కాదు అని నా అభిప్రాయం. ఎన్నికలు మాత్రం నేను అనుకుంటా ఉన్నాను. మీరు ఇంకోటి అడిగారు, ఎలక్షన్స్ ఏ పార్టీకైనా వస్తాయి? ఉత్తర భారతీయ జనతా పార్టీకి మీరు ప్రశ్నించట్లేదు. ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే అందుకే అడిగాను సార్. మళ్ళీ నా తెలుగు జాతిని మీరు భారతీయ జనతా పార్టీ కంటే ముందు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కాదు కదా, 10 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాం కదా. అవును, చాలా మంది దాంట్లో ఉత్తర భారతీయ జనతా పార్టీ టీవీలో ఉండరు కూడా వ్యతిరేకించారు. వాళ్ళు ఏమన్నారంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నేను గౌరవిస్తాను. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు నా కాశ్మీర్ కోసం ప్రాణం అర్పించాడు. ఆయన మదన్మోహన్ మాలవీయ గారు 1915లో హిందూ మహాసభను స్థాపించారు. 1952లో అది భారతీయ జనసంఘంగా మారింది. 77లో దాన్ని BLDలో విలీనం చేశారు. 80లో ప్రస్తుత పార్టీ అద్వానీ గారి నేతృత్వం ఆరంభించింది. పార్టీ వాజ్పేయి గారిని అందరినీ గౌరవిస్తాను నేను. కానీ ఎప్పుడైతే ఆదానీ గారు ఇద్దరు మనుషులు ముందు పెట్టి ఆడిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి, నేను చెప్తున్నా తెలంగాణకి నమ్మక ద్రోహం చేశారండి వీళ్ళు. కృష్ణా మిగులు జలాల విషయంలో అందరికీ 2 రాష్ట్రాలు పంచండి, ఆ విషయం 2 రాష్ట్రాలకు కూడా ఇబ్బంది జరుగుతుంది, ఇలా వాళ్ళకి పైన అధికారం లేదంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఈ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. ఎందుకని మాట్లాడలేదు కేటీఆర్ గారు? ఎందుకని మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు వేసారు? వాళ్ళ జాగీరా తొప్పయ్యా అని చెప్పి మేము అందరం మీటింగ్ పెట్టినాను. మేము మీటింగ్ పెట్టాం మన జగన్. కానీ టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు కదా సార్, వాళ్ళే మాట్లాడతారు. కాంగ్రెస్ కూడా మాట్లాడలేదు అంటున్నాను నేను. అయిపోయింది. రెండో విషయం మాట్లాడుతున్నా. అఫిడవిట్ కాదు, ట్రిబ్యునల్లోకి వెళ్ళి సుప్రీంకోర్టులో కాకుండా వెగ్నేష్ చేశారు. ఒక్క ITIR ఎంతో అద్భుతంగా ఉండేదండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అని 2012-13లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే దాన్ని పక్కన పడేశారు. ఒక్క నేషనల్ ప్రాజెక్టుకి ₹1 ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. మధ్యలో రోడ్లు ఉన్నాయి, ఏదో ఇచ్చిన ఏం చేస్తారు? తెలంగాణ గుండెకాయలే ఉంది. అవి నార్త్ నుంచి సౌత్, ఈస్ట్ నుంచి వెస్ట్కి మధ్యలో ఉంది. సచ్చినట్టు నేషనల్ హైవేస్కి ఎక్స్పాండ్ చేసుకోవాలి. అది కూడా టోల్ తీస్తే టోల్ రేట్లు 1,00,000 కోట్లు ప్రైవేట్ శాంక్షన్, 1,00,000 కోట్లు 80,000 కోట్లు బ్యాంకులోనూ మనకు టోల్ తీస్తారు. వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం ఏదో కొంత ఇస్తుంది. మనకు తెలంగాణకి ఇచ్చింది ఏంటి? నువ్వు చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ కోసం కాన్పూర్ నుంచి చేసుకున్న 7 మెట్రోలు మీ రాష్ట్రంలో చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఇండియన్ డిఫెన్స్ కారిడార్ తీసుకెళ్ళి నిర్మలా సీతారామన్ గారు అక్కడ పెట్టుకున్నారు. అరే డిఫెన్స్ పార్టీ కర్నూలు లేకపోతే అటు నుంచి గుంటూరు నుంచి ఇటు వరంగల్ వరకు వేసుకుంటే 2 రాష్ట్రాలకు ఉపయోగం కదా. నీ 2 రాష్ట్రాలకు వేసుకుంటావు, నీ రాష్ట్రానికి వేసుకుంటావు. మీ మోడీ గారు తెలంగాణకి డిఫెన్స్కి 2 కారిడార్లు పట్టుకుపోతే ఒక్కటి కూడా తిరిగి అర్హత లేదు. ఎక్కడ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి చిన్న ఏదో పవర్ ఏదో చేసి మంత్రం చేసి వెళ్ళిపోయారు. బయ్యాను ముఖ్య ఫ్యాక్టరీ ఏమైంది? ఇవాళ ఏం అన్యాయం చేస్తున్నారు నిధుల విషయంలో. ఒక్క గుజరాత్కి బొంబాయి నుంచి బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు మొత్తం ఇది 1,40,000 కోట్లు బడ్జెట్లో 1,900 కోట్లు పెట్టి చప్పట్లు తెరుచుకుంటున్నారు. ఇవాళ తెలంగాణకి 4,000 కోట్లు ఇచ్చి మేము పెంచాం 10 రెట్లు అంటా ఉన్న 4,000 కోట్లు ముస్టేసినట్టు వేసి ఆ ఉత్తరాఖండ్ చిన్న రాష్ట్రానికి 5,000 కోట్లు పెడతారా? ఒక సెంటర్కి ద్వారకా కన్వెన్షన్ సెంటర్కి 25,600 కోట్లు కేటాయించి తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భిక్షాపాత్ర చూపిస్తారు. ఆంధ్రప్రదేశ్కి అయితే హోదా విభజన హామీలో నమ్మద్రోహం చేశారా? ఏం చూసండి నేను చెప్తున్నాను. అయినా సరే మతాన్ని అడ్డం పెట్టుకుని ముందుకు వస్తూ ఉన్నారు. చెప్తున్నాను, కులాన్ని అడ్డం పెట్టుకుని ముందుకు వస్తూ ఉన్నారు. తెలంగాణకి నిజంగా న్యాయం నమ్మకద్రోహం చేస్తారు. 9 బడ్జెట్లు నేను చెప్తున్నాను. నయవంచం చేస్తారు ఆంధ్రప్రదేశ్కి, తెలుగు రాష్ట్రాలకి. మొత్తం ఆ ఎక్స్ప్రెస్ హైవేని ఢిల్లీ నుంచి గుజరాత్ని తిప్పుకుండా తీసుకొచ్చారు. అది పక్క నుంచి వేరే మధ్యప్రదేశ్ తీసుకొచ్చారు బొంబాయికి వేసుకుని. ఇప్పుడు ఇంకా 9,60,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు అది గుజరాత్లో అండర్ ఇంప్లిమెంటేషన్ ఆర్ అంత పైప్ లైన్ నడుస్తుందంట. మోదీ గారు వికసిత గుజరాత్, మన అక్కడికి వెళ్ళి వైబ్రెంట్ గుజరాత్ అయింది. వైబ్రెంట్ నేమ్ అండి, వైబ్రెంట్ గుజరాత్ అని పెట్టారు. పెట్టిందా తీసుకెళ్తే తెలంగాణలో ఎన్ని లక్షలు పెట్టారండి? కనీసం ఇచ్చారా? ఏం చేస్తున్నారు వీళ్ళు? మొత్తం విదేశాలకు వెళ్ళటం, ఆ పక్కనేమో అదానీ గారు అండ్ కంపెనీ వెళ్ళిపోవటం, ఆ ప్రాజెక్టులో దనిపోతాం. గూగుల్ CEO ఎక్కడ ఆయన సత్యనారాయణ గారు, నా తెలుగు బిడ్డ, వెళ్ళి మోడీ గారు ఏం చేశారు? అంత కలిసారు. ఏం చేశారు? 10 బిలియన్స్ 84,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు గుజరాత్లో పెట్టించమని మాట తీసుకొచ్చాడు, అనౌన్స్ చేశాడు సత్యనారాయణ. వారు పీరియడ్ ఆఫ్ టైంలో నా తెలుగు బిడ్డలను కూడా అందరు ఎక్కడ కావాలని సత్యనారాయణ అనంతపురం అనంతపురం జిల్లా ఆయన చదువుకుంది. ఇక్కడ చదువుకున్నాడు, మణిపల్లి చదివాడు, ఇక్కడ చదివిన హైదరాబాద్ చదువుకున్నాడు. వాళ్ళ నాన్నగారు IAS ఆఫీసర్, తెలుసుకండి, బిఎన్ యుగంధర్ గారు. నేను అంటున్నాను, ఏంటి పరిస్థితి? ఏంటిది? ఎక్కడ పరిస్థితి అండి ఇది? ఏం చేయాలి? తెలంగాణలో ఆత్మగౌరవాన్ని అణిచేస్తా. కేవలం నేను బీజేపీకి వ్యతిరేకం కాదు, న్యాయం చేసి అధికారంలో రావాలని కోరుకోవాలి. కానీ ఈ విధంగా అందరినీ బెదిరించి ఈ విధంగా చేయటం మంచి పద్ధతి కాదు కదా.
ఒక కృష్ణా జలాల విషయంలో మిగులు జలాలు పంచొద్దయ్యా పై వాళ్ళకే తప్పయ్యా బాబు మొత్తుకుంటా అడుగు రాష్ట్రాల కంటే మాట్లాడలేదే. కోయినా డ్యామ్ అని డ్యామ్ నేను చెప్పిన తప్పైతే మేము వెళ్ళొచ్చు నాగేంద్రనాథ్గా చనిపోయారు మేము అందరం వెళ్ళాం. కోయినా డ్యామ్ అని ఉందండి, ఆంధ్ర హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉంది ఎక్కడ మహారాష్ట్రలో. కృష్ణా జలాలు ఇక్కడ పడతా ఉంటే ఇటు నుంచి వస్తూ ఉంటే అన్ని వందల టీఎంసీ ఎంతన్నా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఎలక్ట్రిసిటీ కోసం తీసుకెళ్ళి ఆ టెకలను పడేసి అరేబియా సముద్రం ఉప్పు నీటి సముద్రం కలిపేస్తున్నారు మంచినీళ్ళని. ఆ 100-150 టీఎంసీలు అన్నాక బాగుండేది కదా రాష్ట్రానికి. ఇవాళ ప్రాజెక్టులు ఎండిపోయినాయండి, శ్రీశైలం ఎండిపోయింది, ఇవాళ పంపు చేయాల్సి వస్తుందండి. అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ కానీ కృష్ణా జలాల్లో కానీ చేయాల్సి వస్తున్న పరిస్థితి ఉంది కదా. ఎలాంటి పరిస్థితి ఇలా జరుగుతుంది?